ఉద్యమాలపై బురద జల్లే బోలిశెట్టి క్షమాపణ చెప్పాలని కార్మిక వర్గంపై బోలిశెట్టి అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తున్నామని ఏఐటీయూసీ జేఎస్జే అచ్యుతారావు అన్నారు. బోలిశెట్టి సత్యనారాయణపై జనసేన పార్టీకి ఫిర్యాదు చేస్తామని తక్షణమే క్షమాపణ చెప్పాలి అంటున్న ఏఐటీయూసీ జేఎస్జే అచ్యుతారావుతో విశాఖ ప్రతినిధి ఈశ్వరెడ్డి ఫేస్ టు ఫేస్. జనసేన నాయకుడైన బొలిశెట్టి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ సంఘాలకి అనుగుణ వ్యాఖ్యలు చేశారు. దానికోసం మనకైతే అచ్యుతరావు గారు ఉన్నారు, ఆయనతో మరిన్ని ఎవరు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఎందుకు ఈ వ్యాఖ్య చేయవలసి వచ్చింది, అసలు ఏంటి సార్? బొలిశెట్టి సత్యనారాయణ గారికి ట్రేడ్ యూనియన్ చరిత్ర గురించి తెలియదన్నది ఆయన ప్రకటన ద్వారా అర్థమవుతుంది. ఆయనకి ట్రేడ్ యూనియన్ పట్ల అనుభవం కానీ ఆసక్తి కానీ లేదు. ఆయన ఎందుకో ఆయన రాజకీయాల కోసం ఆయన మనుగడలో లేడు ఈ మధ్యన. కాబట్టి ఈ విధంగా కార్మిక వర్గం మీద, కార్మిక నాయకుల మీద, ఆ స్టీల్ ప్లాంట్ మీద బుగ్గి జరిగితే ఆయనకి ఏదో బినామీ పదవులు వస్తాయని, ఆయనకు ఇది నగరంలో ఒక పేరు, బినామీ కాంట్రాక్టులు చేస్తారని. ఆ విధంగా బినామీలు ఎవరో వాళ్ళు నెలకొని నడిపించారన్నది ఏఐటీసీ భావిస్తుంది. అందుకే మేము ఇవాళ పత్రికాముఖంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ రాశాం. ఎందుకంటే వారు ఏమైనా ఉంటే సలహాలు సంప్రదింపులు చేయొచ్చు. అక్కడ 26 సంఘాలు ఉన్నవి, పెద్ద సంఘాలు 4. కానీ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో కార్మిక సంఘాలన్నీ కూడా గత 3.5 సంవత్సరాలుగా ఒకే ఏకత్రాటి మీదకి వచ్చి, భిన్నాభిప్రాయాలు లేవా అంటే ఉన్నాయి, కార్మిక వర్గంలోనే ఉంటాయి, కార్మిక నాయకుల్లోని భిన్న దృక్పథాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈ అంశం మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలని చెప్పి 1340 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 26 కార్మిక సంఘాలు ఏకత్రాటి మీద నడుస్తూ ఉద్యమాన్ని నడిపిస్తుంటే ఈయనేమో దొంగలో వెధవలో చెప్పు తీసుకొట్టాలా, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలను ఆయన కానీ మెలక్క తీసుకోకపోతే భవిష్యత్తులో విశాఖ నగరంలో కార్మిక వర్గం అంతా కూడా ఏకతాటై ఆయనకు బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాం. కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి మేము మనవి చేసేది ఏమిటంటే, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ కార్మిక వర్గంలో ఉన్నటువంటి పోరాట సంఘాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్ళి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ని, అతి పెద్ద పరిశ్రమని రక్షించవలసిన బాధ్యత మీ మీద, ఈ రాష్ట్ర పౌరులైనటువంటి మాలాంటి వారి మీద, అందరి మీద ఉంది. కాబట్టి ఇలాంటి నీచ వ్యాఖ్యల్ని ఖండిస్తూ, ఇలాంటి వారి మీద చర్య తీసుకుంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీ సహాయ సహకారాలు కావాలని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విశాఖ జిల్లా ఏఐటీసీ అభ్యర్థిస్తుంది. గత ప్రభుత్వం అంటే నేటి ప్రతిపక్ష ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి మీద నీవు చేయలేని చేతకపోతే నేను ఏదో తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాను, స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చెప్పి వ్యాఖ్యలు కూడా చేశారు. అలా చేసిన వ్యాఖ్యలకి మీతో గతంలో కార్మిక వర్గాల నాయకులతో కలిసి పోరాటం చేయక ఈ అంచుల వ్యాఖ్యలపై ఏమని స్పందిస్తారు? వారు పూటకో మాట మాట్లాడేటట్టు ఉన్నారు ఆ బొలిశెట్టి వారు. ఆయన ఏం చెప్తారంటే, ఏదో ఒక చిన్న సంఘం, ఆ నాయకుడు తప్ప ఉన్న దొంగలు అంటారు. ఒక చిన్న సంఘంతో పెద్ద సంఘమే నడపలేదు. గుర్తింపు సంఘం ఏఐటీసీ. ఈ సమస్య ప్రారంభమయ్యేటప్పుడు సిఐటి గుర్తింపు సంఘం అయినా సిఐటి ఏఐటీసీ ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయాలు చేయలేదు. అందరినీ కలుపుకున్నారు. నాటి సిఐటియు, నేడు ఏఐటీసీ నాయకత్వం. అక్కడ చిన్న చితక ఏ సంఘం అయినా అన్ని సంఘాలని ఏకత్రాటి మీద తెచ్చి కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడాలంటే విశాఖ ఉక్కు కార్మికులందరూ ఒకే తాడుని ఉండాలని చెప్పి ఐక్య ఉద్యమం నడుపుతుంటే ఈయన్ని ఏదో ఆశించే చిచ్చు పెట్టడానికి ఈయన బొలిశెట్టి వారు వ్యాఖ్యలు చేశారన్నది మా దృఢమైన అభిప్రాయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నది ఏంటంటే, ఆయన మీద వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చూస్తున్నట్టుగా అయితే ఇది మన అచ్యుతరావు గారు చెప్తున్న వ్యాఖ్యలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సిఐటి, ఏఐటి, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు అన్నీ కలిసి ఇటు ఎన్డీఏ గవర్నమెంట్, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో, అటు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో చెప్పి మన స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ హక్కు అన్నందుకు ఒక ఉద్యమాన్ని అయితే మనం గెలిపించుకోవాలని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలంటూ చెప్తున్నారు. అలాగే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలకి
ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా అచ్యుతరావు గారు చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం D5 న్యూస్లో కెమెరామెన్ రామ్తో ఈశ్వర్ రెడ్డి, D5 న్యూస్ వైజాగ్.